పట్టణం సంతపేటలో జనజాగృతి సంస్థ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు చిట్టిబాబు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ శాసనసభ్యులు సికే బాబు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వేణుగోపాల్ నాయుడు, నెహ్రూ యువక కేంద్ర కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ విచ్చేసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా అనేక విషయాలు చెప్పారు గురువు గారు. స్వతంత్రం మనకి ఏది ఈజీగా రాలేదు. స్వతంత్రంలో పోరాడిన ఎందరో మహానుభావులు చెప్పుకుంటా పోతే వందల సంఖ్యలో నాయకత్వం వహించి పోరాడి బ్రిటిష్ పైన భారతదేశంలో మనకి స్వతంత్రం ఆగస్టు 15 వచ్చింది. అంటే ఏది కూడా మనకి ఎప్పుడు కూడా ఈజీగా ఏది దక్కదు అనేది మన భారతదేశపు చరిత్ర చూసుకుంటే ఎందరో ఎంత కష్టపడితే మనకు ఒక స్వతంత్రం వచ్చింది అనేది హిస్టరీ మీకు అనేక రకాలుగా టీచర్లు ఆటోలో ట్యూషన్స్ చెప్పుకుంటారు. మేము కూడా రాజకీయాల్లో అనేక రకాలుగా పోరాడి ఈరోజు చిత్తూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సో నా పోరాటం పెద్ద పోరాటం కాదు. చిత్తూరు ప్రజలకు మంచి చేయాలి అంటే ఒక మంచి నాయకత్వంలో పని చేయాలని ఒక ఆశ, కోరిక ఉండేది. ఆ భగవంతుని ఆశీస్సులు చిత్తూరు ప్రజల మంచి ఓటు రూపంలో బ్లెస్ చేశారు కాబట్టి ఈ చిత్తూరుకి ఎమ్మెల్యే అయ్యాను. సో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక నాయకుడిగా ఎదగాలి అన్న ఆలోచన 15 ఏళ్ళు పోరాడితే 2024లో ఎమ్మెల్యేగా